నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఎగపడి తింటే వ్యాధులు తెగపడే, ఏలూరు హోటళ్లలో నాసిరకం వంట పదార్థాలు, విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడి. పేదవాడి ఫ్రిడ్జ్ కొనండి బాబు, ఆరోగ్యం అధికం, చల్లదనం పుష్కలం. ఓట్ల లెక్కింపునకు పటిష్ట చర్యలు చేపట్టండి, కలెక్టర్ ఎస్పీలను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం. దివ్యాంగ విద్యార్థులకు వసతి గృహాలు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ ప్రసాదరావు వెల్లడి. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల వివరాలకు వెళితే, పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పిన చద్దన్నం లాంటి మాట ఇంట్లో వంట భేష్ అని అదే ఇప్పుడు విజిలెన్స్ తనిఖీల్లో మరోసారి రుజువైంది. హోటళ్లలో ఎగబడి తింటే వ్యాధులు తెగబడే ప్రమాదం ఉందని తేటతెల్లమైంది. ఏలూరు నగరంలోని పలు ప్రముఖ హోటళ్లలో విజిలెన్స్ విభాగం అధికారులు బృందాలుగా వీడి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కడుపులో దేవేంత స్థాయిలో నిజాలు బయటపడ్డాయి. ఒక హోటల్లో వారం క్రితం నాటి రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టి బయటపడితే, మరో చోట రోజుల తరబడి నిల్వ ఉంచిన కబాబుల వ్యవహారం వెలుగు చూస్తుంది. వీటికి మించి నగరంలో విశేష ఆదరణ ఉన్న ఒక హోటల్లో అయితే ఎప్పటివో తెలియదు కానీ బూజు పట్టిన మాంసం పదార్థాలు ఫ్రిడ్జ్లోంచి బయటపడ్డాయి. అంటే ఇవన్నీ విజిలెన్స్ వాళ్ళు పట్టుకోకుంటే వచ్చే రోజుల్లో రంగులేసి వడ్డిస్తే మనమే ఆవురవరమంటూ తినేసేవాళ్ళమేమో. ఏలూరు నగరంలోని పలు రెస్టారెంట్లపై బుధవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. హోటల్లోని వంటశాలలను పరిశీలించారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ కేవీ రమణ మాట్లాడుతూ, తమ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏలూరు 2 టౌన్లోని గ్రాండ్ ఆర్యా, విజయమేస్, 1 టౌన్లోని ఆదిత్య సెంట్రల్ రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించామని అన్నారు. ఈ హోటల్లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించామన్నారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అమ్మటంతో యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ తనిఖీలను ఇదే విధంగా కొనసాగిస్తామని, నగరంలోని అన్ని రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తనిఖీల్లో భాగంగా తీసిన శాంపిల్స్ ను హైదరాబాద్, విశాఖపట్నంలోని ల్యాబ్లకు పంపుతామని అన్నారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడులలో విజిలెన్స్ సిఐలు ఎన్వి భాస్కర్రావు, జీవీవి నాగేశ్వరరావు, ఎంఆర్ఓ రవికుమార్, ఏవో శ్రీనివాసరావు, ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ జియాలజిస్ట్ జి జయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారి సహాయంతో రెస్టారెంట్లో తనిఖీలు చేయడం జరుగుతుంది. ఇక్కడ మన గ్రాండ్ ఆరియా హోటల్ ఒకటి, విజయ మెస్, తర్వాత ఆదిత్య హోటల్ ఇట్లా ర్యాండమ్ చెక్ చేసాం. వీటిలో చాలా పదార్థాలు వండేసి ఫ్రిడ్జ్లో పెట్టి పాడైపోయిన ఐటమ్స్ దొరికాయి. దాని మీద చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలన్నది మేము హోటల్లో మెయిన్ ఏంటంటే ఏదైనా వండి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 2-3 రోజుల నుంచి లేదంటే రాత్రి నుంచి తర్వాత అది సప్లై చేయబడితే అది చట్ట ప్రకారం నేరం. అది పబ్లిక్ హెల్త్కి హజార్డియస్ కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. విజయ మెస్ ఒకటి, అలాగే ఆదిత్య హోటల్ ఒకటి, ఈ గ్రాండ్ ఏరియా, ఈ మూడింటిలో కూడా తనిఖీలు జరిగింది. ఒకేసారి మన విజిలెన్స్ డిపార్ట్మెంట్ తనిఖీలు జరుగుతుంది. దీని మీద మన ఫుడ్ ఇన్స్పెక్టర్ అసిస్టెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ పదార్థాలు ఎంతవరకు అవి పాడయ్యాయి, ఎంతవరకు మన పబ్లిక్కి అవి సప్లై చేయాలనే దాని మీద చూసి అవసరమైతే మేము కొన్ని శాంపిల్స్ కూడా తీసి వాటి ఎంతవరకు పాడయ్యాయని చెప్పేసి వాటి శాంపిల్ తీసి ల్యాబ్ కూడా ఎప్పటి నుంచో పేదవాడి ఫ్రిడ్జ్గా పిలుచుకునే మట్టి కుండలు ఇప్పటికీ తమ విశిష్టతను కొనసాగించుకుంటూనే ఉన్నాయి. అయితే వచ్చిన తేడాల్లా మారిన కాలంతో పాటు తగ్గుతున్న ఆదరణే కుండల తయారీదారులను నష్టాల్లోకి నెట్టివేస్తుంది. ఏ రకంగా చూసినా మండే వేసవిలో ఫ్రిడ్జ్ నీళ్ల కన్నా కుండల్లో నీరు మన ఆరోగ్యాన్ని కాపాడుతుందని, చల్లదనం పుష్కలంగా కానీ ఖర్చు లేకుండా అందుబాటులోకి వస్తుందని తెలిసి కూడా జనంలో ఉన్న అజాగ్రత్త, చిన్నచూపో కారణంగా గతంతో పోలిస్తే ఏటికేడు కుండలకు గిరాకీ తగ్గుతుందనే చెప్పాలి. అయినా ఎవరో ఒకరు ఒక్క కుండైనా కొనబోతారా అన్న ఆశతో తయారీదారులు కుండల విక్రయాన్ని కొనసాగిస్తూ రావటం విశేషంగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికే వేసవికాలం వచ్చి దాదాపుగా నెల రోజులు అవుతుంది. రోజురోజుకు బాణుడు ఉష్ణోగ్రతలు పెంచుతూ తన ప్రతాపం చూపుతున్నాడు. ప్రజలు ఎండవేడి తట్టుకోలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూర్యుడు వేడి నుంచి కొద్దిపాటి ఉపశమనం కోసం చల్లటి పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చల్లటి నీటిని సేవించేందుకు తహతహలాడుతున్నారు. కొంతమంది ప్రజలు వారి వారి స్థాయిని బట్టి ఫ్రిడ్జ్లు, వాటర్ కూలర్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిని కొనుగోలు చేయలేని వారి కోసం పేదవాడి ఫ్రిడ్జ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పేదవాడి ఫ్రిడ్జ్ అంటే ఏమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి మట్టి కుండలు. పురాతన కాలం నుంచి ప్రజలకు చల్లటి నీటితో దాహార్తిని తీరుస్తున్న మట్టి కుండలు నగరంలో అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిని కొనుగోలు చేసేవారు మాత్రం కరువయ్యారు. మట్టి కుండలలో నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమని పలువురు తెలుపుతున్నారు. మార్కెట్లో మంచినీటి మట్టి కుండలు వివిధ సైజుల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. 10 లీటర్ల నుంచి 25 లీటర్ల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల మట్టి కుండలు అందుబాటులో ఉన్నాయి. సైజును బట్టి ధర కూడా ఉంటుంది. ఒక్కొక్క కుండ 150 రూపాయల నుంచి 250 రూపాయల వరకు ధర పలుకుతుంది. వీటితో పాటు మట్టితో తయారు చేసిన మంచినీటి బాటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కూడా 200 రూపాయలుగా ఉంది. నగరంలో మట్టి కుండలు అమ్ముతున్న వ్యాపారస్తులు ఆ కుండలను విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి దిగుమతి చేస్తున్నారు. గతంలో గన్నవరం, వేరవల్లి ప్రాంతాల నుంచి మట్టి కుండలను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మేవారు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతాలలో ఈ కుండలు తయారు చేసే వాళ్లు కరువు అవడంతో విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వీటిని దిగుమతి చేస్తున్నారు. గతంలో మట్టి కుండలపై ప్రజలు ఎంతో మక్కువ చూపేవారు. మంచినీరు తాగేందుకే కాకుండా వంటలు చేసేందుకు కూడా మట్టి కుండలను ఉపయోగించేవారు. రాను రాను టెక్నాలజీ పెరగడం, ఎలక్ట్రానిక్ పరికరాలు విరివిరిగా అందుబాటులోకి రావడంతో వీటిపై ఆదరణ తగ్గింది. నేటి తరం ప్రజలు మట్టి కుండలను ఆదరించినప్పటికీ పాత తరం వ్యక్తులు మాత్రం మట్టి కుండలను వాడుతున్నారు. గత 4 ఏళ్లుగా మట్టి కుండల వ్యాపారం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. దీంతో వ్యాపారస్తులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి కలుగుతుంది. కుండలను వేరే ప్రాంతాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చేందుకు సుమారు 6,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ రవాణా క్రమంలో కుండలు పాడైపోవటం వల్ల కలిగే నష్టాన్ని కూడా వ్యాపారస్తులు భరించాల్సి వస్తుంది. ఒక్కొక్క కుండ అమ్మితే 10 నుంచి 20 రూపాయలు మాత్రమే మిగులుతుందని వ్యాపారస్తులు తెలుపుతున్నారు. మేము 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నామండి. మరి 5 సంవత్సరాల నుంచి డౌన్గా, ఆ సంవత్సరానికి డౌన్గా ఉందండి వ్యాపారం. నిరుడు అట్టాట్ ఉందండి. ఈ సంవత్సరం ప్రాంతం డౌన్ అయిపోయిందండి. వ్యాపారాలు లేవు. ఈ టైంలో మాట్లాడితే కూడా ఖాళీ ఉండకూడదు. అట్లాంటి వ్యాపారాలు లేవండి. అసలు కొనుగోళ్ళు లేవు. అక్కడ మేము కొనాలంటేనేమో భయం వేస్తుంది. ఇక్కడ అమ్మాలన్నా కొద్దిగా భయం వేస్తుందండి. రేట్లు చూస్తేనేమో 200, 150 ఉందండి.
ఇక్కడేమో 100-50 అడుగుతున్నారండి కొండ వచ్చి. దానివల్ల కొంత ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. 2 సంవత్సరాలు చేస్తున్నాం కానీ అంత ఇబ్బంది ఈ 2 సంవత్సరాలు పడ్డ ఇబ్బంది ఎప్పుడు పడలేదండి. ఈ 2 సంవత్సరాలు బాగా ఇబ్బందిగా ఉంది ఈ 7 కూడా. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశించారు. వెలగపూడి సచివాలయం నుండి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓట్ల లెక్కింపు, త్రాగునీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా ఉన్నతాధికారులతో ఎల్వి సుబ్రహ్మణ్యం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 23వ తేదీన నిర్వహించే ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేని విధంగా సమర్థవంతంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో పూర్తయిన తరువాత ఎలాంటి అల్లర్లు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీలకు సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలలో మౌలిక సదుపాయాలను జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించాలని అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ త్రాగునీరు, పశుగ్రాసం, ఇతర ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశించారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ అవసరాల మేరకు త్రాగునీరు ఉండేలా పర్యవేక్షించాలని అన్నారు. refuse to take his phone call or to ring up and tell him. We are not really on that kind of understanding. Public representatives have their own role. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎంతో సమర్థవంతంగా పనిచేశారని అభినందించారు. ముఖ్యంగా ఓటు లేదని ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయని విధంగా ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఈవీఎంల రీప్లేస్మెంట్ విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో తక్కువేనని అన్నారు. రాష్ట్ర డీజీపీ ఠాకూర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత, ఓట్ల లెక్కింపు సమయంలో ఆయా కేంద్రాల వద్ద సెక్యూరిటీ మేనేజ్మెంట్ అంశాలపై వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ ఎం రవిప్రకాష్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, డిఆర్ఓ ఎన్ సత్యనారాయణ, అదనపు ఎస్పీ ఈశ్వరరావు, డీఎస్పీలు మురళీకృష్ణ, వెంకటేశ్వరరావు, సెట్వల్ సీఈఓ సిహెచ్ సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. There will be 3-year security, and all the contesting candidates also should be intimated to depute either they can themselves be present or their representative should be available. Then there is a control room near the strong room itself in the campus, where round the clock in 3 shifts we have put in all the districts, and we are getting the okay report every day morning. I mean, whenever the duty is changing, we are getting okay reports from those our field officers who have been posted. Collectors can further elaborate when they talk if they want. Then then fire extinguishers have been arranged in all the strong rooms. Rainproofing also has been done. Even the arrangements round the clock for the security of unused EVMs also has to be done. In fact, that is also being done, but please see that even unused EVMs or reserve EVMs or whatever available, which are they are also protected equally safely, and equal security almost is there. Then no one should be allowed to enter in the inner perimeter without following the protocol, which is logbook has to be maintained, and the even the observers, DOs, SPs, candidates or their agents, anybody visiting. స్థానిక కోటదిబ్బలో దివ్యాంగ విద్యార్థులకు వసతి గృహాలు నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వి ప్రసాదరావు తెలిపారు. 3వ తరగతి నుంచి పీజీ వరకు చదివే బాలబాలికలకు వేరువేరుగా వసతి గృహాలు ఉన్నాయని చెప్పారు. బుధవారం ఆయన ఏసీటీతో మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులు వీటిల్లో వసతి పొంది చదువుకోవచ్చునని పేర్కొన్నారు. బధిర విద్యార్థులు ఏలూరులోని పరివర్తన్ బధిరుల పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బధిరుల విభాగంలో ప్రవేశం పొందవచ్చునని పేర్కొన్నారు.
వసతి గృహంలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఉచిత భోజన వసతితో పాటు 4 జతల దుస్తులు, దుప్పట్లు, ట్రంకు పెట్టే, రాత పుస్తకాలు ఇస్తారని చెప్పారు. అంత లేదుగా, చక్కదిగా ఫ్యాన్ ఏం లేదులేండి. సార్ చెప్పండి. పాఠశాల మన ఏలూరులో దొండపాడు ప్రాంతంలో రన్ అవుతుంది. అక్కడ ఈ పిల్లలందరినీ అడ్మిట్ చేసి ఇక్కడ హాస్టల్ వసతి ఇవ్వడం జరుగుతుంది. కాలేజీ చేస్తున్న వాళ్ళు 10వ తరగతి పాస్ అయిన పిల్లలు అందరూ ఈ 3 రకాల వైకల్యాలు ఉన్న వాళ్ళందరూ రావచ్చు. ముఖ్యంగా బదిలీల కోసం కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రత్యేక తరగతి ఒక సెక్షన్ రన్ అవుతుంది. అందులో ఈ శిక్షణ పొందిన వాళ్ళు మూగ చెవిటి వారి కోసం ఏ విధంగా సైగల ద్వారా చెప్పాలి అనే దాంట్లో తర్ఫీదు పొందిన వారు వారికి లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. సో ఇది గతంలో కన్నా కూడా చాలా బాగా ఈ వసతి గృహాల్లో అన్నీ కూడా వారికి సౌకర్యంగా అన్నీ ఉండేలాగా ఏర్పాటు చేస్తున్నాం. వారికి ఉచిత వసతితో పాటు ఉచిత భోజనం, తర్వాత 4 సంవత్సరానికి 4 జతల బట్టలు, దుప్పట్లు, నోట్ పుస్తకాలు, ట్రంక్ బాక్సు ఇటువంటి అన్నిటితో పాటుగా కాస్మెటిక్ ఛార్జెస్ అంటే ఆయిల్కు, సోపుకు ఇటువంటివి కూడా వారికి పైకం కూడా అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా కూడా ఇంకా వారికి ఈ భోజనాల విషయానికి కనుక వస్తే మనం ప్రతిరోజు కోడిగుడ్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారానికి 2 లేదా 3 సార్లు చికెన్ తోటి వారికి మాంసాహారంతో భోజనం పెట్టడం జరుగుతుంది. ఇంతేకాకుండా వారి ఆరోగ్య పరిరక్షణ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అది వేరే ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్లో లేని విధంగా ఈ 2 హాస్టల్స్లో వీరి ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ప్రత్యేకంగా స్టాఫ్ నర్సు ఉన్నారు. వారి ఆరోగ్యాలను చూసుకోవడం కాకుండా వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా ఇవ్వడం, స్పాట్లో ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకోవడం అనేది ఈ ప్రత్యేకత. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ఈ దివ్యాంగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. వారు ఇక్కడికి రావడం వల్ల వారందరూ ఒకరికొకరికి సమైక్యంగా, సమిష్టిగా ఒకరి విషయాలు ఒకరు తెలుసుకొని మనోధైర్యం కూడా వారికి ఏర్పడుతుంది. పల్లెల్లో అక్కడక్కడ 1-2 వికలాంగులు చదువుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఆ సమాజం ఆ పిల్లలు సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల దీనివల్ల బాధపడుతుంటారు. అటువంటి వారి కోసం వీళ్ళంతా ఒక దగ్గరగా ఉంటే ఒకరికొకరికి మనోధైర్యాన్ని ఏర్పడుతుంది, వాళ్ళతో ఒక సంఘటితం అనేది ఏర్పడుతుంది, సమస్యలు కూడా పరిష్కారానికి కూడా మార్గం ఏర్పడుతుంది. ఇక్కడికి హాస్టల్లో ఉన్న వారికి పెన్షన్ ఏమైనా ఆగిపోతుంది అని కూడా తల్లిదండ్రులు భయపడాల్సిన పని లేదు. వారి పెన్షన్ కూడా వస్తుంది. సో అన్ని సదుపాయాలు పొందడానికి ఒకే దగ్గర ఒక కేంద్రం మన దగ్గర ఉంది కాబట్టి ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఎవరైనా సరే ఈ అంశాలు విన్నవాళ్ళు, సకలాంగులైన వాళ్ళు, మీకు తెలిసిన వికలాంగులందరికీ కూడా ఈ సమావేశాన్ని చేరవేయగలరు. వివరాలకు మా ఆఫీసు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసు కూడా ఫోన్ చేయవచ్చు. 234146 ఏలూరు STD కోడ్ కొట్టి ఈ నెంబర్ కొట్టి మీరు పని దినాల్లో వర్కింగ్ డేస్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను. విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులందరికీ కూడా మీ సహాయ సహకారం అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వార్తల వివరాలకు వెళ్ళే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.